ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలో కొన్ని ప్రాంతాలలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటికి సంబంధించి కొన్ని రకాల సమస్యలు సైంటిస్టులకు సైతం అర్థం కాని సమస్యగానే మిగిలిపోతుందట. ఇందులో ముఖ్యంగా పురుషులకు బట్టతల అనే సమస్య భరించరాని సమస్యగా పరిగణిస్తారు. ముఖ్యంగా వయసులో ఉన్న పురుషులు బట్టతల వస్తే వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే యవ్వనంలో అప్పుడప్పుడు బ్యాక్ ప్యాకెట్లు దువ్వెన పెట్టుకొని స్టైల్గా వెంట్రుకలు దువ్వుకునేవారు. కాలక్రమంలో అసలు దువ్వెన అవసరమే లేని పరిస్థితికి దాపురించినట్లు చెబుతున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చి తలపై వెంట్రుకలు అతికించుకున్నా మొలిపించుకున్నా ఒరిజినే అనేవారు లేకపోలేదు. అందుకే సాధారణంగా చాలామంది పురుషులు ఒక్కసారిగా 4 వెంట్రుకలు ఊడేసరికి బెంగ పెట్టేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ జిల్లాలోని గ్రామాల్లో ప్రతిరోజు గుప్పెడు వెంట్రుకలు ఊడిపోవడం మొదలైందట. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ జుట్టు ఉన్నవారు సైతం రోజుల వ్యవధిలో తల వెంట్రుకలు లేకుండా దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల్లోనే అక్కడి ప్రజలకు బట్టతల వచ్చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూసేద్దాం. ఆ గ్రామ ప్రజలకు వచ్చిన సమస్య ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఆ జిల్లాలోని 3 గ్రామాల్లోని ప్రజలకు హఠాత్తుగా జుట్టు రాలడం మొదలైందట. అదేముంది, ఈ రోజుల్లో సహజమే కదా అని లైట్ తీసుకునే స్థాయిలో కాదు, గత కొన్ని రోజులుగా విపరీతంగా ఊడుతుందట. ఆ దెబ్బకు వారం రోజుల్లోనే బట్టతల వచ్చేసిన పరిస్థితి నెలకొని ఉందని చెబుతున్నారు. ఇలా సామూహికంగా ఆ 3 గ్రామాల్లోని ప్రజలందరికీ ఒకేసారి ఈ స్థాయిలో జుట్టు రాలుతుండడంపై గ్రామంలో భయం నెలకొందని ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా విపరీతంగా జుట్టు రాలిపోయిన ఆ ప్రజలను పరీక్షించిన అనంతరం వీరి సమస్యకు కారణం నీటి కాలుష్యమే అని అధికారులు అనుమానించారు. దీంతో అక్కడున్న నీటి శాంపిల్స్తో పాటు గ్రామస్తుల జుట్టు, చర్మ నమూనాలను పరీక్షల కోసం ఆరోగ్య శాఖ అధికారులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన షెగావ్ ఆరోగ్య అధికారి డాక్టర్ దీపాలి రహేకర్ మాట్లాడుతూ, ఈ పరిస్థితికి కారణం కలుషితమైన నీరు కావచ్చని ఆ నీటి శాంపిల్స్ని పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఏది ఏమైనా నేటి ఆధునిక యుగంలో ఇటువంటి సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.